ఎంత హీనంగా, క్రూరంగా, నీచంగా చేశారు పిల్లలు, అయినా సహించాడు పిల్లలు యేసు ప్రభు వారు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తు ప్రభు ఆయన మనకు మాదిరిగా ఉండాడు, మన కోసమే ఈ భూమి మీదకి మానవుడిగా శరీరధారిగా శరీరాన్ని దాల్చు ఆ శరీరములో శిక్ష పొందటానికి రోమపత్రిక 8:4 అందుకే చెబుతా ఉంది, శరీరములో ఆయన మన పాపం కొరకైన శిక్షను ఆయన తీసుకున్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో యేసు క్రీస్తు వారు శిక్షను తీసుకున్నాడు ఈ శరీరముల పిల్లారా. మన పాపం కొరకు ఆయన సిలువేయబడ్డాడు, ఆయన అపహసించబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు. నీకు మాదిరిగా ఉన్నాడు పిల్లారా. పర్వాలేదు, నువ్వు బాధపడుతున్నావా, హింసించబడుతున్నావా, నిందించబడుతున్నావా, దూషించబడుతున్నావా, అవమానించబడుతున్నావా, కొట్టబడుతున్నావా, యేసు ప్రభు నిమిత్తం, సువార్త నిమిత్తం, దేవుని వాక్య నిమిత్తం, పరిశుద్ధత నిమిత్తం దేవుడు నిన్ను ధన్యురాలుగా చేస్తున్నాడు, ధన్యుడిగా చేస్తా ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 26:22 అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము